హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ములక్కాడ మసాలా కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకోండి. ఇక్కడ నేను 4 కోడిగుడ్లను తీసుకున్నాను. ఈ కోడిగుడ్లకు రెండు వైపులా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం అంతా బాగా పట్టి తినేటప్పుడు ఎగ్స్ బాగా రుచిగా ఉంటాయి. అన్ని కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1 టీ స్పూన్ వరకు కారపొడిని వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులోకి వేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ములక్కాడ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. ఈ ములక్కాడ ముక్కలకి బదులుగా ఆలుగడ్డని వేసుకొని కూడా ఈ కర్రీని చేసుకోవచ్చండి. పొటాటోస్కి పైన ఉన్న పీల్ని తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ములక్కాడ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ములక్కాడ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దాని తర్వాత దాల్చిన చెక్క, లవంగపు మొగ్గల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత మీడియం సైజ్ 3 ఉల్లిపాయల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తరువాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేసుకున్న తరువాత ఇందులోకి టమోటా పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ 2 టమోటాలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని వేస్తున్నాను. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి పేస్ట్కి బదులుగా జీడిపప్పుని నానబెట్టుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ మనం పసుపు పొడి వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయేలాగా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇందులోకి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ములక్కాడ ముక్కల్ని మనం 40% వరకు ఫ్రై చేసుకున్నాము. ఇంకాస్త ఉడకాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ములక్కాడ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఈ ములక్కాడ ముక్కలు మనకి ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. మనకి ములక్కాడ ముక్కలు ఉడికి గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అవ్వాలండి. ఇదిగో చూడండి, ఈ విధంగా చిక్కగా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.